అమెరికా ఓ అమెరికా H1B వీసా క్యాన్సిల్ అవడం, దారిలోనే క్యాన్సిల్ అవడం అనే దాని గురించి ఒక వార్త వచ్చింది. అది రెడిట్ లో చేసిన పోస్ట్ వైరల్ అయింది. అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లోనూ వైరల్ అయింది, ఇంక్లూడింగ్ ట్విట్టర్. సో ఇట్ ఈవెన్చువల్లీ రీచ్ మీ. నాకు అది ఆసక్తికరంగా అనిపించి కొంచెం పరిశోధించి ఇవి చేస్తున్నాను. ఆ పోస్ట్ ఏంటంటే, H1B వీసా క్యాన్సిల్ అట్ అబుదాబి, ప్రీ క్లియరెన్స్ నీడ్ అడ్వైస్. తెలుగులో చదువుతాను. అందరికీ హాయ్. నేను ప్రస్తుతం H1B వీసా మీద యూఎస్ లో ఫుల్ టైం వర్క్ చేస్తున్నాను. మా అమ్మాయి ఫస్ట్ బర్త్డే సెలబ్రేట్ చేయడానికి నవంబర్లో ఇండియాకి వెళ్ళాను. రీసెంట్ గా వచ్చిన వీసా రీషెడ్యూలింగ్ మార్పులు రాకముందే, అంటే డిసెంబర్ 12న నాది, మా హస్బెండ్ది వీసా స్టాంపింగ్ అయిపోయింది. జనవరిలో మేము తిరిగి యూఎస్ వస్తుండగా అబుదాబి ఎయిర్పోర్ట్ లో యూఎస్ ప్రీ క్లియరెన్స్ జరిగింది. మొదట మేమిద్దరం ఒకే క్యూలో ఉన్నాం, కానీ రద్దీ వల్ల నన్ను వేరే లైన్ లోకి పంపించారు. మా హస్బెండ్ కి ఏ ఇబ్బంది లేకుండా క్లియరెన్స్ అయిపోయింది. కానీ నా ఇంటర్వ్యూలో ఆఫీసర్లు అడిగారు, ఇండియాలో ఎంతకాలం ఉన్నారు? ఒక 2 నెలలు అని చెప్పాను. మీ విజిట్ లో వర్క్ చేశారా? అవును, వర్క్ అండ్ వెకేషన్ 2 కలిపి చేశానని చెప్పాను. ఎక్కువ రోజుల సెలవులు అంటే పెయిడ్ టైమ్ ఆఫ్ వాడాను, కానీ ఈ మధ్యలో కొంత వర్క్ కూడా చేశానని చెప్పాను. దీని తర్వాత నన్ను సెకండరీ ఇన్స్పెక్షన్ పంపించారు. అక్కడ ఇండియా నుంచి వర్క్ చేయడానికి నా ఎల్సీఏలో పర్మిషన్ ఉందా అని ప్రూఫ్ అడిగారు. నా ఎల్సీఏలో అది లేదు. అప్పుడు ఆఫీసర్లు నాతో ఇలా అన్నారు, నేను ఇండియాలో ఓవర్ స్టే చేశానంట, యుఎస్ కంపెనీ నుండి జీతం తీసుకుంటూ ఇండియా నుంచి పనిచేయడం యుఎస్ చట్టాలకు విరుద్ధం అంట. చివరికి నా వీసా క్యాన్సిల్ చేసి పాస్పోర్ట్ మీద క్యాన్సల్డ్ అండ్ విత్డ్రాన్ అని స్టాంప్ వేశారు. మళ్ళీ వీసా స్టాంపింగ్ కి వెళ్ళాలని చెప్పారు. కానీ ప్రస్తుతం చూస్తే ఒక్క వీసా స్లాట్ కూడా ఖాళీ లేదు. మా కంపెనీ ఇమిగ్రేషన్ లాయర్ ఏమో యుఎస్ కంపెనీలో ఉండి ఇండియా నుండి రిమోట్ గా వర్క్ చేయకూడదని రూల్ ఏమీ లేదని, మళ్ళీ స్టాంపింగ్ కి వెళ్ళమని చెప్తున్నారు. కానీ స్లాట్లు దొరకపోయేసరికి నాకు చాలా టెన్షన్ గా ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మీలో ఎవరైనా అబుదాబి ప్రీ క్లియరెన్స్ లో ఎలాంటి పరిస్థితి ఎదుర్కొన్నారా? ఇప్పుడు నాకు ఉన్న ఆప్షన్స్ ఏమిటి? ఇది ఖచ్చితంగా హ్యూమన్ ఇంట్రెస్ట్ స్టోరీయే. కాకపోతే ఇన్ టర్మ్స్ ఆఫ్ డిగ్రీ ఆఫ్ సాడ్నెస్, దిస్ ఈజ్ లైక్ ఆన్ ఎ స్కేల్ ఆఫ్ 1 to 100, మేబీ 100 బీయింగ్ ద వర్స్ట్, మేబీ 10 ఎలా ఉంటుందేమో. ద వర్స్ట్ బీయింగ్ సంబడి గెటింగ్ కిల్డ్ ఇన్ ద స్ట్రీట్స్ ఆఫ్ మినియాపోలిస్. కాకపోతే ఇది తెలుగు డయాస్పోరాకి సంబంధించింది. ఎక్కువగా నా షో చూసేవాళ్ళు H1B చాలా మంది ఉంటారు కాబట్టి దీని గురించి ఒక చిన్న కామెంట్ చేయాలనుకున్నాను. ఇప్పుడు వెళ్ళి ఏమా అలా ఎందుకు చేశారు, ఇలా ఎందుకు చేశారు అని చెప్పడం చాలా ఈజీ, బట్ దట్ డజంట్ సాల్వ్ హర్ ప్రాబ్లం, రైట్? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, కస్టమ్స్ అండ్ బోర్డర్ పెట్రోల్, యాజ్ ఫార్ యాజ్ ఐ కెన్ టెల్, దే హ్యావ్ అబ్సల్యూట్ డిస్క్రిషన్. నేను చెక్ చేసిన దాని ప్రకారం ఆ వీసా క్యాన్సిల్ చేయడం అనేది మేబీ లీగల్లీ డూబియస్. ఏం చేశారు? వీసా క్యాన్సిల్ చేయలేదు, మళ్ళీ వెళ్ళి స్టాంప్ చేయించుకోమన్నారు. సో ఐ థింక్ దే ఆర్ ఓకే విత్ దట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లీగాలిటీ, అండ్ దే డిడ్ నాట్ ఎక్సీడ్ దేర్ అథారిటీ. ఇంకా పరిశోధించి చూసిన దాని ప్రకారం అనిపించింది ఏంటంటే, అబుదాబి ఎయిర్పోర్ట్ లో ఎక్కువ జరుగుతున్నాయి ఇలాంటి క్యాన్సిలేషన్స్. ఇది దారిలో వీసా క్యాన్సిలేషన్ జరగడం అనేది. I don't know how much it is true because it's all like hearsay or some kind of anecdotes. If that is the case, maybe simplest thing to do is, if you're on H1B coming back, Abu Dhabi airport to avoid చేయడం better. I don't know what the situation is. కానీ couple of things. ఈ వీసాకి సంబంధించి సిటిజన్స్ ని కూడా కొన్ని ప్రశ్నలు అడుగుతారండి. నాట్ దట్ దే కెన్ డూ ఎనీథింగ్ టు ద సిటిజన్స్. టిపికల్ గా నేను ఇండియా నుంచి వచ్చినప్పుడు ఎన్ని రోజులు ఉన్నావు, ఎక్కడెక్కడ తిరిగావు, they ask that question. And sometimes they ask like, what kind of food you brought. These are the typical questions. Very rarely ఎక్కడ ఏం చేస్తావు, నువ్వేమైనా అడుగుతారు. ఒకసారి మాత్రం అడిగినట్టున్నారు, నేను పలానా యూనివర్సిటీలో ప్రొఫెసర్ అని చెప్పగానే ఐ వెంట్ దేర్ అన్నాడు కస్టమ్స్ అండ్ బోర్డర్ పెట్రోల్. దట్స్ ద ఇంటరాక్షన్ విత్ ద సిటిజన్స్. నేను వెరీ ఫస్ట్ టైం నేను గ్రీన్ కార్డ్ వచ్చిన తర్వాత ఇండియాకి వెళ్ళినప్పుడు, ఇది ఎర్లీ 90s లో అండి, మా ఫ్యామిలీ అంతా ఇండియాకి వెళ్ళాం. 40 రోజులకి ఎంత వెళ్ళాం. ముగ్గురికి గ్రీన్ కార్డ్ ఉంది, అబ్బాయి ఇక్కడే పుట్టాడు. సో అబ్బాయి ఇక్కడ పుట్టిన అబ్బాయికి ఏం చేసామంటే, అది పాస్పోర్ట్ తీసుకుని వీసా తీసుకోవడానికి డబ్బులు ఖర్చు అవుతుందని చెప్పి, ఐ వాజ్ స్టిల్ ఎ స్టూడెంట్, ఐ డోంట్ హ్యావ్ టూ మచ్ మనీ. ఏం చేసాం, మా అబ్బాయి అమెరికన్ సిటిజన్ అయినప్పటికీ మా వైఫ్ ఇండియన్ పాస్పోర్ట్ మీద అతను ఎంట్రీ చేయించాం. అప్పుడు అల్లాడు, ఇప్పుడు కాదనుకుంటుంది. సో ఇండియాకి వెళ్ళిన తర్వాత నాకు ఎందుకు అనుమానం వచ్చింది, తిరిగి వచ్చేటప్పుడు గొడవ పెడతారేమో అని. సో మా ఫ్రెండ్కి తాళాలు ఇచ్చి వెళ్ళాము. అతనికి చెప్పాను, పలానా చోట బర్త్ సర్టిఫికేట్ ఉంది, పంపించేందుకైనా మంచిదని పంపించాడు. ఆయన 40 రోజులు ఉన్నాం కాబట్టి మెయిల్లో వచ్చేసింది. తిరిగి వచ్చేటప్పుడు లాస్ ఏంజలస్ ఎయిర్పోర్ట్ లో దిగితే దాట్ బికేమ్ వెరీ రెలవెంట్. అది ఆ క్వశ్చన్, ఇదేంటి ఇండియన్ పాస్పోర్ట్ మీద అమెరికన్ సిటిజన్ ఎంట్రీ ఎందుకు ఉంది? దే పుల్డ్ us aside and we explained. I said, like, I just told him, like, I'm a student, I have some work, but I don't want to pay
ఇక్కడ పాస్‌పోర్ట్‌కి ఇన్ని డాలర్లు, మళ్ళీ ఇండియాలో వీసాకి ఇన్ని డాలర్లు కడతాం నాకు ఇష్టం లేక అట్లా చేశాను. అంటే ఆఫ్‌కోర్స్ బర్త్ సర్టిఫికేట్ ఉంది కాబట్టి ఈజీ అయింది. నవ్వాడు కస్టమ్స్ అండ్ బోర్డర్ పెట్రోల్. జస్ట్ గెట్ హిమ్ ఎ పాస్‌పోర్ట్. దిస్ ఈస్ నాట్ వర్త్ ఇట్ అని చెప్పాడు. సో వై ఐ రిమెంబర్ దట్ వన్ ఈస్ ఇట్స్ స్ట్రెస్‌ఫుల్ ఫర్ ఎనీబడీ టు గో త్రూ దిస్. కానీ అప్పుడు ప్రెసిడెంట్ క్లింటన్, ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్. ఇప్పుడు ఆ జంటకి సలహాలు చెప్తే వాళ్ళ పుండు మీద కారం చల్లినట్టు అవుతుంది. ఐ డోంట్ వాంట్ టు సే దట్, బట్ నేను జనరల్‌గా నా ఆడియన్స్‌కి చెప్పేది ఏంటంటే, ఇఫ్ యూ ఆర్ ఆన్ H-1B, వై కాంట్ యూ బి లిటిల్ బిట్ మోర్ కేర్‌ఫుల్? ఈ మొద నష్టపోడు ఇంకొక 3 ఏళ్ళు ఉంటాడు. Just remember this, Customs and Border Patrol, all in general, immigration authorities, the State Department, they have broad discretion. మీ జాగ్రత్తలో మీరు ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.